హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి. మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ 2 పచ్చి మామిడికాయలను తీసుకుని శుభ్రంగా కడుక్కొని తుడుచుకుని పెట్టుకున్నాను. వీటిని తొడిమిని కట్ చేసుకుని పీలర్ సహాయంతో దీనిపైన ఉన్న పీల్ని తీసేసుకోవాలి. ఈ 2 కాయలు పీల్ని తీసుకున్న తర్వాత గ్రేటర్ సహాయంతో వీటిని తురుముకోవాలి. ఈ పచ్చడి అనేది 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. అంతేకాకుండా అన్నంలోనే కాకుండా టిఫిన్స్లోని కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ పచ్చడిని చేయడం కూడా చాలా ఈజీ. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఏదైనా పుల్లగా కారంగా పచ్చడి తినాలనిపించినప్పుడు దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తురుముకున్న దానిలోనికి 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, 3 స్పూన్ల ఉప్పుని యాడ్ చేసుకుని దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారాన్ని ఈ తురుముకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దానిలోనికి 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలోనికి 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత దీనిలోనికి కొంచెం కరివేపాకు, కొన్ని ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు బాగా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి ముందుగా ఉప్పు కారం మిక్స్ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుముని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని ఈ మామిడికాయ తురుమంతా బాగా మగ్గేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మామిడికాయ తురుములో ఉన్న వాటర్ అంతా సెపరేట్ అయి దానితో ఇది బాగా ఉడుకుతుంది. తరువాత దీనిలో ఉన్న ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఒక 3 మంత్స్ పాటు నిల్వ ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కృష్ణాస్ వరల్డ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.